హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో హైదరాబాదీ స్టైల్ మటన్ మరాక్ దాని ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలండి. దాంట్లో ఒక పెద్ద గరిట నెయ్యి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలండి. నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తున్నాను. ఇది 1 kg మటన్కి అండి. 2 పట్టా, 5 ఇలాచి, 3 లవంగా, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ తోక మిరియాలు, 1 స్పూన్ జీరా అండి, సాజీరా వేసేసి ఫ్రై చేసుకోవాలి. వన్ స్పూన్ పసుపు అండి, ఒక చిన్న స్పూన్లో 1 స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్. ఇప్పటికైతే మనం ప్రస్తుతం 1 స్పూన్ వేద్దామండి. తర్వాత మనం టేస్ట్ చూసాక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 7 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. ఇట్లా మనం కచ్చపక్కగా వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 1/2 కప్ పెరుగు, ఒక 1/2 కప్ పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పెరుగు వేసేటప్పుడు మనం మంటని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వేడికి పెరుగు విరిగిపోతుంది. అందుకని కొంచెం మీడియంగా సిమ్లో పెట్టేసి మనం పెరుగు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం మేగడతో ఉన్న పాలు, మనం కాచి చల్లార్చుకుంటాం కదండి, కొంచెం మేగడ వస్తుంది కదా, పాలు వేసేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 kg మటన్ అండి, బొక్కలది తీసుకోవాలి, విత్ బోన్స్ తీసుకోవాలి. మనం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. మటన్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ మరాక్ విత్ బోన్స్ ఉంటేనే బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ బోన్స్ ఉన్నట్టు మటనే తీసుకొచ్చుకోండి. ఇలా ఒక 5 minutes కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దీంతోనే ఫ్రై అంటే మరి ఎక్కువగా కాదు,
ఇలా వాటర్ బయటకు వచ్చే వరకు, మటన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చే వరకు కొంచెం ఒక 5 minutes. తర్వాత మనం పెద్ద చెంబంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 చెంబు పడుతుందండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇది 1 kg మటన్ కాబట్టి నేను ఇంత పెద్ద కుక్కర్లో చేస్తున్నానండి. ఇది 10 liters కుక్కర్. అదే మీరు దీంట్లో ఆఫ్ చేస్తే చిన్న కుక్కర్ పెట్టుకొని చేసుకోండి. ఇంకా అన్ని మసాలా అంతా ఆఫ్ చేసుకోండి. నేను అన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ తోక మిరియాలు, సాజీరెట్లా అదంతా హాఫ్ స్పూన్ తీసుకోండి మీరు. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 8 విజిల్స్ రావాలండి. మటన్ ఉడకాలి. 8 విజిల్స్ కన్నా మటన్ మనకి మంచిగా మెత్తగా ఉడకాలి. ఇది కాజు బాదం పిస్తా పేస్ట్ అండి. 2 స్పూన్స్ కాజు, 2 స్పూన్స్ బాదం, 1 స్పూన్ పిస్తా అండి. ఒక 1 hour పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. పిస్తా ఒకటి సపరేట్గా వేడి నీళ్ళలో నానబెట్టండి. కాజు బాదం ఒకటే దాంట్లో నానబెట్టుకోవాలి. ఒక 1 hour అయిన తర్వాత బాదం నుంచి పొట్టు తీసేయాలి. పైన పొట్టు తీసేసి మనం కొంచెం దీంట్లో ఒక 3 స్పూన్స్ కర్డ్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇదో ఇంత స్మూత్గా పేస్ట్గా అవ్వాలండి. మెత్తగా కొట్టుకోవాలి మిక్సీని. చూస్తామండి 8 విజిల్స్ తర్వాత మటన్ ఉడికిందని. ఇలా పక్కన ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోండి. నీళ్ళు పెట్టుకొని చూడండి, బాగా ఉడికిందండి మటను. ఇదిగోండి, ఇది ముదిరిన మటన్ కాబట్టి ఒక 8 విజిల్స్ పెట్టుకోండి. అటు ఇటు ముదిరింది సగం, కొంచెం లేతగా ఉందనుకోండి ఒక 5-6 విజిల్లో దింపేయండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉడికిందో లేదో అని చెప్పేసి. ఇప్పుడు ఇలా కుక్ అయిన టైంలో, ఇట్లా ఉడుకుతున్న టైంలో మనం కాజు, పిస్తా, బాదం పేస్ట్ ఉంది కదండి, బాగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు యాడ్ చేసి కలిపేసుకోవాలి. కొంచెం దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 minutes కుక్ చేసుకోవాలండి ఈ పేస్ట్తో సహా. ఈ మిక్సీ గిన్నెలో పేస్ట్ ఉంటుంది కదండి, వేసేసిన తర్వాత కొంచెం దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేద్దామండి. వేస్ట్ ఎందుకు చేయాలి, కానీ టేస్ట్ వేరేనే ఉంటుందండి. చూడండి, కాజు పిస్తా పేస్ట్ వేసాం కదండి, ఇలా ఉడకాలి. ఇట్లా ఒక 5 minutes పచ్చివాసన పోయేంత వరకు. ఎందుకంటే అదంతా మనం పచ్చిదే వేసాం కాబట్టి. ఇప్పుడు ఇలా ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత ఇంకొక 1.5 glass వాటర్ యాడ్ చేద్దాం. దీనికి పీసెస్ కొంచెం పెద్దగా కొట్టించుకోవాలండి. వాళ్ళకి చెప్పండి ఇది మటన్ మరక్ గురించి అంటే పీస్ పెద్దగా కొడతారు, అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుందండి. విత్ బోన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఇట్లా బొక్కలతో సహా ఉండాలి, అప్పుడే చాలా మంచిగా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంకొక 1.5 glass వాటర్ యాడ్ చేద్దామండి. అయిపోయింది, ఇంకొక 10 minutesలో అయిపోతుందండి. ఎప్పుడున్నా డిన్నర్ స్కిప్ చేసేసి ఇలా చేసుకొచ్చండి మటన్ మరాక్. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ మిరియాలు చాలండి, ఒక చిన్న స్పూన్తో మిరియాలు, ఇంకొక స్పూన్ ఇలాంటి సేమ్ స్పూన్ చిన్న స్పూన్లో హోల్ గరం మసాలా పౌడర్ అండి వేసి మిక్స్ చేసుకోవాలి.
సాల్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను ముందు చెప్పాను కదండి. ఇప్పుడు మామూలుగా కొంచెం వేసుకొని చూద్దాం, తర్వాత మనం సాల్ట్ యాడ్ చేద్దామని టేస్ట్ చూసుకొని ఒక్కసారి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామండి. టేస్ట్ చూసేసి సాల్ట్ యాడ్ చేద్దాం. కొంచెం కొత్తిమీర ఫైన్గా చాప్ చేసేసేయాలి, కొంచెం పుదీనా వేసేసి ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకుందామండి. సాల్ట్ చాలా తక్కువ ఉందండి. నేను ఇంకొక 1.5 స్పూన్ వేస్తున్నా. నా టేస్ట్కి తగినంత నేను వేస్తున్నానండి. మీరు చూసి వేయండి, సాల్ట్ చెక్ చేసి వేసుకోండి. సాల్ట్ ఒక్కసారి అన్నీ బాగా కలిపేసుకొని మనం నెయ్యి వేసాం కదండి, ఆ నెయ్యి పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇంకొక హాఫ్ గంట గీ యాడ్ చేసుకోవాలండి. మీరు అనుకుంటారు అన్నీ తను గీలోనే చేస్తుంది అని చెప్పేసి, ఎక్కువ గీ వేస్తున్నా అని చెప్పేసి, కానీ అప్పుడప్పుడు మనం తింటే ఏం కాదండి. మనం ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కాబట్టి నో హెల్త్ ఇష్యూస్ ఉండదు, మంచిదే అండి. అప్పుడప్పుడు తినొచ్చు, ఏం కాదులేండి. అయిపోయిందండి, నేను ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. ఇట్లా మన గీ అంతా పైకి వచ్చేసిందండి. ఇట్లా మొత్తం గీ అంతా పైకి వచ్చేస్తే మటన్ మరాగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో డిష్ అవుట్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి, వేడి వేడిగా మటన్ మరాగ్ ఒక డిష్ అవుట్ చేసేసాను. ఇది షేర్మల్ రొట్టి అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ఇదే రొట్టి అండి. దీంతో మనం తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ముస్లిం వెడ్డింగ్స్లో చూసుండొచ్చు ఇలాంటి డిషెస్ని. అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి, చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా దీన్ని షేర్మల్ రోటీ అంటారు. ఇలాంటి రోటీస్ను తినొచ్చు, బటర్ నాన్లోనో తినొచ్చు, బన్లోనో తినొచ్చు, ఇంకా బ్రెడ్తోనో తినొచ్చండి. మనం బ్రెడ్ బన్తో అలా తింటే కొంచెం గీ రోస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. ఒకసారి మనం డిన్నర్ని స్కిప్ చేసేసి ఇలా సింపుల్గా ఈజీగా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, చక్కగా ఇలా చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే టైంలో మనకు కూడా అడావిడి ఉంటుంది, టైం ఉండదు చేసుకోవడానికి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మనం ఇలా చేసి వాళ్ళకి పెట్టవచ్చు, మనం కూడా తినొచ్చు. చాలా కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన రూపీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా కుకింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా మీకు ఇంకా కొత్త కొత్త వెరైటీస్లో ఇంకా బాగా నేను చేసి చూపిస్తానండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయట్లేదు మీరు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.